మనం రీసెంట్గా తెలంగాణ వర్సెస్ ఆంధ్రాలో ఒక యాస పైన ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఒక మూవీకి సంబంధించి, ఇడుపు కాగితం అనే మూవీకి సంబంధించి. అయితే దీనిపైన కూడా చాలామంది కామెంట్ చేశారు. అంటే డబ్బింగ్ ఉంటుందా ఏపీలో అని కూడా. అంటే దీనిపైన తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అని కూడా నడుస్తుంది. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? నా స్ట్రాంగ్ ఒపీనియను, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కోట్ల మంది జనాలు ఉన్నారు, అక్కడ కోట్ల మంది జనాలు ఉన్నారు, అవునా? ఈ కోట్ల మంది జనాల్లో పని పాట లేకుండా అడ్డగాడిదలాగా తిని కూర్చొని ఏ పని చేయకుండా కామెంట్లు పెట్టే గ్యాంగ్ ఒకటి ఉంది. వీళ్ళు అచ్చోసిన ఆంబోతులు, ఆడవాళ్ళైనా సరే తిట్టేదే, వీళ్ళని వదిలేది లేదు. వీళ్ళు పని పాట లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. ఒకరు పెడతారు, ఇద్దరు పెడతారు. దానికి మనం ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, ఇంకో నలుగురు పెడతారు. ఎవరికైనా సహాయం చెయ్యండి, నేను మీకు సహాయపడితే మీరు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురికి సహాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ముగ్గురికి సహాయం చేస్తారు అంటే ఇది మనకి ఒళ్ళు కాదు, ఇది మనకి ఎక్కదు బుర్రకి. కానీ ఒకడు పెట్టిన కామెంట్కి ఏదైనా ఇంకో కామెంట్ వస్తే అది చూసి కోతులు కిచకిచ అన్నట్లు మళ్ళీ వీళ్ళు కామెంట్లు పెట్టేస్తారు. ఇలా చేసి అక్కడ అసలు పెద్ద విషయమే కాదు. ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఒక ఎదవ ఉంటాడు, వాడు కామెంట్ పెడతాడు, వాడిని చూసి ఇంకొంతమంది ఎదవలు కామెంట్ పెడతారు. అసలు మనం అంత ఇదిగా ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సింపుల్గా ఒకటి పెట్టొచ్చు, సబ్ టైటిల్స్ వేస్తారా అన్నారు. సబ్ టైటిల్స్ వెయ్యవరా, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదనుకుంటే తెలంగాణ మాండలికం నేర్చుకుని చూడు అని అనేస్తే అయిపోతుంది. దానికి అసలు కోతి పుండు బ్రహ్మరాక్షస్ చేసి కొంతమంది పనిలేని మేధావులు పనిగట్టుకుని కూర్చున్నారు ఇక్కడ. ఏది ఇట్లాంటి ఏమొస్తాయా మాట్లాడదాము, ఏమొస్తాయా రౌండ్ టేబుల్ పెడదాము, ఆ ప్రెస్ క్లబ్ ఒకటి ఖాళీగా ఉండిపోయిందని చెప్పి మాట్లాడటం. వీళ్ళు మాట్లాడారని వాళ్ళు మాట్లాడాలని వీళ్ళు ఎందుకు? అసలు ఇంత అవసరమా? ఇది వరకు కూడా ఈ భాషలో చాలా సినిమాలు వచ్చినాయి, ఎందుకు రాలేదు? వాళ్ళని వీళ్ళు ఎక్కిరించవచ్చు, ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు నోరు పట్టిన మాటలు మాట్లాడవచ్చు. అసలు ఆంధ్ర అంటే కేర్ ఆఫ్ రికార్డ్ డ్యాన్సులను, కోడి పందాలు, వ్యభిచార గృహాలని వీళ్ళు మాట్లాడవచ్చు. అదేమంటే మీరు అన్నాకే మేము అన్నాం కదా అని. ఏమీ కాదు, మీరు తమలపాకుతో కొట్టానంటే తలుపు చెక్కతో కొడతానన్నట్లు చేస్తున్నారు. ఇంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒకళ్ళు అన్నారు, ఏం కొంచెం సంయమనం పాటించలేరా? ఆంధ్ర తెలంగాణ ప్రజలు శుభ్రంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుకి ఇక్కడ నచ్చితే గనక ఇక్కడ సంబంధాలు అక్కడ సంబంధాలు ఇక్కడ చేసుకుంటున్నారు. ఇవాళ అసలు అంతర్జాతీయ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ప్రతి సీజన్లోనూ కనీసం 10 పెళ్లిళ్ళు విదేశీ అబ్బాయిలో విదేశీ అమ్మాయిలతోనూ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ప్రతి సీజన్లోనూ. అసలు ఇది మనం విత్ ఇన్ ద కంట్రీలో అయితే గనక ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయో తెలియట్లా. అలాగే మన స్టేట్లో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ బోల్డ్ జరుగుతున్నాయి. ఇవాళ ఒక పక్కన చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పని పాటలు ఉన్నవాళ్ళు అసలు ఈ పెళ్లి దగ్గర కానీ ఇట్లాంటి వాటి దగ్గర ఏమీ ఆలోచించకుండా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని కలిసిమెలిసి ఉంటుంటే, కొంతమంది పని లేని వాళ్ళు, నేను మళ్ళీ నొక్కి చెప్తున్నా, రాజకీయంగా నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది. ఈ రాజకీయ నిరుద్యోగులు పెడుతున్న చిచ్చు తప్పితే ఇందులో ఏమీ లేదు. ఒక్క సెటైరికల్గా మాట్లాడిన వాడిని డబుల్ సెటైరికల్గా మాట్లాడి వదిలేయాల్సిందే తప్పితే, అరే నీకు ఇంతేరా నేను విలువిస్తుంది, నీకు ఇష్టమైతే చూడు లేకపోతే లేదు అనేస్తే గనక, కామెంట్ పెట్టదలుచుకుంటే అయిపోయేదాన్ని పట్టుకొని ప్రాంతాల మధ్య విభేదాల్లాగా సృష్టించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అవసరం లేని విషయం. నేను చెప్పేది ఏంటంటే, మనము అన్నదమ్ముల్లా విడిపోయాము, అన్నదమ్ముల్లాగా ఉందాము అని చెప్పి మీరే చెప్పారు చాలాసార్లు. ఎందుకు మీరు ఇట్లా మాతోనే కలిసి ఉండాలనుకుంటారు? మీకు సిగ్గు లేదా, మీకు ఎగ్గు లేదా, మీకు అది లేదా, ఇది లేదా అని చెప్పి మాట్లాడారు. అయిపోయింది. ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోవటం వల్ల ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతానికే లాభం జరిగింది. అంటే ఆంధ్ర హైదరాబాద్ నష్టపోయారు కదా. ఇప్పుడు రాజధాని ప్రాంతము అనేసరికి పెట్టుబడులు బాగా వస్తాయి, పెట్టుబడులు వచ్చినాయి.
అలాగే ఏ రాజధానిలోనైనా ఈ ఒక్క రాజధాని అనే కాదు, హైదరాబాద్ ఒక్కటే కాదు, ఏ రాజధాని అయినా రాజధాని ప్రాంతాల మీదనే జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు చూపు ఉంటుంది. వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. మరి అలా వండి వడ్డించిన విస్తరణ లాంటి హైదరాబాద్ను వదులుకోవాల్సి వచ్చింది ఆంధ్ర ప్రాంతం. దానికి ప్రతిగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి కట్టిస్తామని చెప్పారు. పైగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి కాదు, ఏ ప్లేస్ అయినా సరే రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏ పార్టీ సహకరించింది? కేంద్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు సహకరించలేదు, 2019 నుంచి 24 వరకు కూడా సహకరించలేదు. ఈ పాపం అంతా కేంద్ర ప్రభుత్వాందే. అక్కడ అల్లాడుతున్నారు జనాలు. నిజానికి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వం ఇవి మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, అన్నదమ్ములు ఇద్దరు వేరుపడతారు. ఒకళ్ళ పరిస్థితి చాలా బాగుంది, ఒకరి పరిస్థితి బాగోలేదు. బాగున్నోళ్ళు బాగలేని వాళ్ళని ఎలా ఆదుకోవాలా అని చూడాలి తప్పితే మేము బాగున్నాం కాబట్టి మేము ఇల్లెక్కి కోస్తామంటే కుదరదు కదా. ఇక్కడ నష్టపోయింది ఎవరు అంటే, లాభం జరగనిది ఎవరికి అంటే కొంతమంది ఉద్యమకారులుగా వాళ్ళకి వాళ్ళు మెళ్ళో మూర్ఛపిల్లల బోర్డులు లాంటి బోర్డులు వేసుకున్న వాళ్ళకి నష్టం జరిగిందేమో ఒకవేళ. అంతేగాని ఎవరికీ నష్టం జరగల, అందరం బాగానే ఉన్నాం. ఇంకా ఆంధ్ర కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా బాగానే ఉంటుంది. ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి వైజాగ్ స్టీల్స్ని ప్రైవేటీకరణ చేయకుండా త్వరితగతిన అమరావతి నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం కూడా లేదు. 10 ఏళ్లలో జరగలేదు కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎందుకు మాట్లాడతాం? అందుకని ఏ రకంగా చూసినా సరే అసలు ఇంకొక అడుగు ముందుకేసి అసలు తెలంగాణ రాలేదు అని మాట్లాడుతున్నారు. మరి రాని తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చారు? కొంతమంది బతికున్న వాళ్ళు కూడా కోట్లు ఎందుకు తీసుకున్నారు? ఇచ్చేయండి. అమరావతి తెలంగాణ రాలేదు కదా, తెలంగాణ రానప్పుడు మీరు ఎందుకు డబ్బులు పుచ్చుకున్నారు? తెలంగాణ వచ్చిందేనే కదా మీరు డబ్బులు పుచ్చుకున్నారు. ఇచ్చేయండి, వెనక్కి ఇచ్చేయండి డబ్బులు. చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. అసలు అలా మాట్లాడడం నా వ్యక్తిత్వానికి విరుద్ధం. బతుకుండి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే అంటే ప్రెస్ క్లబ్కి వెళ్ళి మాట్లాడుతున్నారో ఆ పెద్ద మనుషుల గురించి మాట్లాడుతున్నా. ఓ పక్కన గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మాట్లాడితే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది. మీ వీళ్ళకి రేవంత్ రెడ్డి మీద ఉన్న అక్కస్ని ఆంధ్ర ప్రాంతం మీదగా వేసి బుల్డోజ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అందులోనూ అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది యూట్యూబర్లు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మహీధర్ అనే వ్యక్తి అంటే చాలా మంది కూడా మాట్లాడి సైలెంట్గా ఉండడం జరిగింది. దాని తర్వాత కొంతమంది అంటే నార్మల్ ఉన్నటువంటి పీపుల్ మధ్య కూడా చిచ్చులు పెట్టడానికి వీళ్ళందరూ మాట్లాడడం, ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా తప్పు. మళ్ళీ అంటే జనాలు చాలా తప్పు. నేను 100% నేను ఖండిస్తున్నా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటాం, తెలంగాణ వాళ్ళకు కొనుక్కునే సత్తా ఉందని. అసలు అందరూ అమ్ముకుంటారు, నువ్వెవడవరా చెప్పడానికి? నీకేమైనా ఉంటే అమ్ముకో. ఆంధ్ర వాళ్ళందరూ అమ్ముతానని చెప్పారా? లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అమ్ముతారా? నువ్వు చెప్పావు కదా అని ఇల్లు అమ్మేస్తారా? ఎంతమంది ఉన్నాము? నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిందాన్నే. వ్యక్తులుగా ఎవ్వరికీ నష్టం జరగలేదండి. వచ్చిన వాళ్ళకి నష్టం జరగలేదు, ఉన్న వాళ్ళకి నష్టం జరగలేదు. నేను చెప్తున్నాను కదా, రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే. ఇప్పుడు ఇలా ఒళ్ళు పలిసిన కామెంట్స్ చేసిన మహీధర్ లాంటి వాళ్ళని అసలు వీళ్ళని బహిష్కరించాలా ఇక్కడి నుంచి. నీకు అసలు అలా మాట్లాడే హక్కు లేదు. నువ్వు ఏదైనా ఒక విషయం ఉంటే విషయాన్ని విషయంగా మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం. అందులోని ఇంత సెన్సిటివ్ విషయాల గురించి అస్సలు జోలికి వెళ్ళకూడదు. సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ఎంత నోరు మూసుకుంటే అంత ఉత్తమం. అందులో ఈ మధ్య దీన్ని ఇంతవరకు అయితే ఆపితే మంచిది. ఏ మీడియా హౌస్ అయినా సరే ఇంతటితో ఆపేయటం చాలా మంచిది. అసలు వాళ్ళు చూపిస్తున్నంత సమస్య లేనే లేదు. దాన్ని భూతద్దంలో చూసి మరి టార్గెటెడ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే మేధావులు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, మీ మేధస్సునంతా ఉపయోగించి దీన్ని ఇంతటితో ఆపండి.
అంటే ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకుని ఇట్లాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళని, వైషమ్యాలని రెచ్చగొట్టే వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఐడీలను బట్టి దొరకపుచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా ఇద్దరు మనుషుల్ని కలిపి ఉంచడం చాలా గొప్ప, కానీ ఇద్దరు మనుషులైనా రెండు ప్రాంతాలనైనా కలిపి ఉంచడం గొప్పతనం, కానీ విడగొట్టడం పెద్ద గొప్ప కాదు. అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.